ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా సాయి వేదాంత్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట తరలిరాదు తనే వసంతం, చిత్రం రుద్రవీణ. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీతం ఇళయరాజా గారు, రచయిత సిరివెన్నెల గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
Judges. సాయి నమస్తే సార్. నమస్తే రే, బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. స్ఫూర్తి సాహిత్యంలో మాత్రమే లేదు, సంగీతంలో కూడా చాలా స్ఫూర్తి ఉంది. ఎన్నో మలుపులు, ఎన్నెన్నో మెరుపులు, మరెన్నో మెలికలు, చాలా గొప్ప బాణి ఇది. చాలా బాగా పాడావు నాన్న. మామూలుగా సీతారామ శాస్త్రి గారు ఎన్నో స్ఫూర్తి గీతాలు రాశారు, చెప్పాం కదా, అనుకున్నాం కదా. ఆయన కేవలం అంటే మంచి కవి కాదు, ఆయన గొప్ప కవి. మంచి కవులు ఏంటంటే పాత విలువలు పరిరక్షింపబడాలని కోరుకుంటారు. గొప్ప కవులు కొత్త విలువలు సృష్టిస్తారు. ఎందుకంటే ఇందులో ఒక మాట, మన తెలుగులో ఒక జాతీయం ఉంది, అడవిగాచిన వెన్నెలంటే అదొక వృధా అన్నమాట. అడవిలో వెన్నెల కాయడం ఏ ప్రయోజనం లేదు, దేనికి పనికిరాదు, వృధా అనే ఒక ఆలోచన ఉంది. దానికి భిన్నంగా దాన్ని వ్యతిరేకిస్తూ వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. అడవిలో కూడా వెన్నెల దీపం వెలుగుతుంది కదా, అడవిలో కావాలి కదా, పశుపక్షాదులు జంతుజాలం అంతా ఉంటుంది కదా, వాటికి కూడా వెన్నెల అవసరం ఉందనే ఒక భావాన్ని, ఒక సానుకూల దృక్పథాన్ని, వ్యతిరేకమైన భావాన్ని అందించారు. ఇట్లాంటి ఎన్నెన్నో ఉన్నాయి భావాలు ఇందులో. చాలా బాగా పాడావు. పాట అంతా బాగుంది. చివరికి వచ్చేసరికి తరలిరాద తనే వసంతం, మళ్ళీ ఆ చివరిలో వచ్చే పల్లవి కొంచెం అలిసిపోయినట్టుగా అనిపించింది. ఆ ఒక్క వాక్యం మాత్రం. పాట అంతా బాగుంది. భావ ప్రకటన అత్యద్భుతం ఈ పాటలో ఉండేది. చాలా అద్భుతంగా ఉంది భావ ప్రకటన. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడావు నాన్న, చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు తరలిరాద తనే వసంతం అంటున్నావు కదా, వసంతం ఎలా రాస్తావు? రాసి చూపించు నాకు ఒకసారి. తెలీదు మ్యామ్. అరసున్నా వసంతం అని కరెక్ట్ గా అన్నావు నువ్వు. చాలా మంది మొత్తం సున్నా వసంతం అంటారు, కానీ నువ్వు ఆ వసంతం బాగా నేర్చుకున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. దీని మీద ఇప్పుడు పాటలు మహానుభావులు, గొప్ప కవులందరూ రాయటం మాత్రమే కాదు, మనకు ఒక పాట ద్వారా జీవితానికి కావాల్సినంత స్ఫూర్తిని మనం ఒక పాట ద్వారా, బోస్ గారు చెప్పింది అక్షరాల నిజం. ఒక్క పాట వింటే చాలు. మీరు నేర్చుకునేటప్పుడు దాని మీనింగ్ కూడా సాధ్యమైనంత వరకు ఓకే తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది తెలుసా, చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. అట్లీస్ట్ ఈ రౌండ్ నుంచి స్టార్ట్ చేయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూర్చొని ఇదేంటి ఏంటి అని తెలుసుకో, ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉంటే. ఓకే మ్యామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. నువ్వైతే చాలా చాలా బాగా పర్ఫామ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సాయి వేదాంశ్, నమస్తే సార్. నమస్తే. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, స్పెషలీ ఆ చరణంలో దారి, అది ఎంత బాగా పలికింది తెలుసా. అది చలి వల్ల కరెక్ట్ గా వచ్చేస్తే అని. లేదు సార్, నాకు ఎంత వేడిగా ఉన్నా కూడా అది అంటాను సార్ నేను. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీకు ఒక్క క్వశ్చన్, స్ఫూర్తి అంటే ఏంటి? మోటివేషన్ సార్. మోటివేషన్ అంటే? మోటివేషన్ అంటే ఒకరిని ఇంకా ఇంకా మంచిగా చేస్తావు, ఇంకా బాగా చేయాలి అని. వెరీ గుడ్. నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? నీకు స్కూల్లో ఎవరినైనా చూస్తే, లేక ఏదో ఫ్రెండ్, లేక టీచరు, సంబడి ఐ గెట్ ఇన్స్పైర్డ్, వీళ్ళలాగా నేను ఉండాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? బాలు గారు సార్. He's inspiration to all of us. Thank you so much. థ్యాంక్ యూ సార్.